వెల్కమ్ బ్యాక్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి బ్యాక్గ్రౌండ్ బెంచ్ మారింది అని చూస్తున్నారా? బెంచ్ మార్చాను ఎందుకంటే ఇంకో బెంచ్ మీద నేను వర్క్ చేసేవాడిని. ఆ బెంచ్ ఏమైందంటే డస్టీగా అయిపోయింది. నెక్స్ట్ మనం చేస్తే ఆ మిషన్ కూడా పనిచేయదు అనేసరికి నేనైతే మాత్రం ఇంకో టేబుల్ రెడీ చేసుకున్నాను. అంటే సొంతంగా రెడీ చేసుకోలేదు, కింద ఉంటే నేను దాన్ని తెచ్చి మోడిఫికేషన్ చేద్దాం అని ట్రై చేస్తున్నాను. అయితే మీరు 300 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసిన వెంటనే నా ఎక్విప్మెంట్స్ ఇంకా నా మొత్తం సరికి ఏముందో అదంతా బయట తీస్తా, మీకు క్లారిటీగా వీడియో తీసి పెడతా. 300 సబ్స్క్రైబర్స్ వెంటనే కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఒక టార్గెట్ ఇస్తున్నాను. మొత్తం మన స్టూడియోని మోడిఫై చేద్దాం. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇప్పుడు స్పీకర్స్ చూస్తున్నారు కదా, ఆ స్పీకర్స్తో మంచి వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మల్టీమీటర్ అన్బాక్సింగ్ చేయలేదు కదా బ్రో అని అడిగితేరేమో, ఇది నాది కాదు గైస్. ఇంకా మనం యూజ్ చేసిన స్ప్రే పెయింట్స్ కానీ సాల్టింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కాదు. మీకు సైడ్ డిస్ప్లే చేస్తాను కదా, అదే ద డెవిల్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఆ ఛానల్లో మనకి ఇప్పటికీ వీడియోస్ లేకపోయినా సరే మంచి కంటెంట్ వస్తుంది గైస్. రాబోయే కాలంలో మంచి కంటెంట్ అందించడానికి వాడు ట్రై చేస్తాడు. వాడే నా బెస్ట్ ఫ్రెండ్. ఆ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ మన ఛానల్లో కూడా బై ది వే మన ఛానల్ పేరు ఏంటంటే తెలుగు ప్రాజెక్ట్స్ విత్ హర్ష. ఈ ఛానల్లో ఒక 4 వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే నేను 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే కంప్లీట్ చేసి మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లైట్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కానీ బ్రో, ప్రతి సండే 6 o'clock వీడియో అప్లోడ్ చేస్తానన్నావు కదా, ఈ మల్టీమీటర్ అన్బాక్సింగ్కి ఎందుకు అంత టైం తీసుకున్నావు అని అడుగుతారేమో. నేను మొత్తం 2 వీడియోస్ ఒక వీడియో ప్లాన్ చేశాను, అది ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ ఇంకో వీడియో ప్లాన్ చేశాను, అది ఫెయిల్ అయ్యింది. నెక్స్ట్ లాస్ట్కి మల్టీమీటర్కి వచ్చాను నేను. అయితే అంటే బ్లూటూత్ స్పీకర్ చేద్దాం అనే టైంకి మాడ్యూల్ పోయింది. నెక్స్ట్ ఆ మాడ్యూల్ కూడా బిఫోర్ ఉమెన్ సేఫ్టీ డే వచ్చేసి అది పోయింది. ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దాం. పోనీ ఏదో ఒకటి మీకు మంచి కంటెంట్ అందించాలి కదా, ఇది అయినా ఎప్పుడైనా చేద్దామనేసి అనుకున్నాను. ఇప్పుడే కుదురుతుంది, చేసేస్తాను. ఇంకా లేట్ లేకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికి మనకి మొత్తం వైర్స్తో కలిపి పిన్స్ ఇస్తాడు. ఆ పిన్స్ డైరెక్ట్ మనం ఇన్సెట్ చేయాలి. మైనస్ ఎక్కడ ప్లస్ ఎక్కడ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. వాటికి మీరైతే టేప్ వేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ వైర్స్ బయటకు వచ్చాయంటే మనం కొనాలంటే చాలా కష్టపెట్టాలి. దాని మీద అంత స్పెండ్ చేయకండి. ఫస్టే మీరు ముందు జాగ్రత్తగా టేప్ వేసుకోండి. ఆ టేప్ వేసుకున్న తర్వాత మీకు మంచి లుక్స్ రాకపోతే రెడ్కి రెడ్, బ్లాక్ టేప్స్ వేసుకోండి. ఆ రెండింటిలో ఏ పిన్స్ కనెక్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్ ఉన్నాయి సరే, అది 10 amps కంటే ఎక్కువ ఉంటే ఆ మీద దానికి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ 10 amps కంటే తక్కువ ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేది 10 amps మ్యాక్సిమం యూజ్ చేస్తే మనం మీద ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మైనస్ అయితే కిందన ఫిక్స్ చేయాలి, ప్లస్ అయితే మీద ఫిక్స్ చేయాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ కనెక్షన్ అయిపోయింది. ఆఫ్లో ఉండేది ఆన్లోకి తెచ్చుకోండి వెంటనే. ఆన్ అంటే ఏం లేదు, మీకు ఏది రెస్ట్ చేస్తారనుకుంటే దాన్ని ఇట్లా ఫిక్స్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు వోల్ట్స్ మనం 12 volt బ్యాటరీ మనమే తయారు చేసాం. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ దాన్ని 20 voltsలో పెట్టుకోండి. ఎందుకంటే 12 volts బ్యాటరీ కాబట్టి దానికంట ఎక్కువ ఉండేది పెట్టుకోండి. తక్కువ ఉండేది పెట్టుకుంటారంటే ఎర్రర్ చూపిస్తుంది 1 అని. అందుకే మనం ఎక్కువ ఉండేది తీసుకుంటే ఇప్పుడు 10.76 పర్ఫెక్ట్గా చూపిస్తుంది చూడండి. నేనైతే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. 150 రూపీస్కి వర్త్ వర్తే. నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం నార్మల్గా నిప్పో బ్యాటరీ చూస్తే 1.5 volts బ్యాటరీ కాబట్టి సేమ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇది మనకి 3.7 volt ఇప్పుడు చూపిస్తుందా లేదనేది మనమే చూద్దాం. 3.68 సంథింగ్ ఆ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ నార్మల్ సెల్ కూడా 1.2 volts సెల్ కూడా నేను టెస్ట్ చేసి చూపించా. ఇది ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉంది. ఇక్కడ మనం అవన్నీ రెసిస్టర్స్, దానికంట మనం తీసుకున్న రెసిస్టర్ కంట వాల్యూ ఎక్కువ తీసుకోవాలి. నాదైతే ఇప్పుడు తీసుకున్న రెసిస్టర్ వాల్యూ ఎంతంటే 22K. మీకు తెలియాలంటే మీరు కన్ఫామ్గా తక్కువలో పెట్టుకొని టెస్ట్ చేసుకోండి ఫస్టే. అలాగా గ్రేడ్ పెంచుకుంటూ వెళ్తే దాని వాల్యూ కూడా మీకు తెలిసిపోద్ది. ఎగ్జాక్ట్గా మనకు వాల్యూ తెలియదు. ఇదిగోండి మీకు 21 చూపిస్తుంది కదా, అది 22K. కానీ మనకి 21 ఎగ్జాక్ట్గా చూపించదు. అలా హై అయినా చూపిస్తుంది, లో అయినా చూపిస్తుంది. ఇప్పుడు మనం దాన్ని డయోడ్లో పెట్టుకుంటే ఈ బజర్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. ఇప్పుడు బీప్ అని సౌండ్ వస్తుంది కానీ నేనైతే వినిపించలేదు. అక్కడ సైడ్న మనకి ఒక జిగ్జాగ్లో ఇంకా 10A అవన్నీ కూడా కనబడుతున్నాయి కదా, కానీ అవి మనం సింపుల్గా ఇప్పుడు కంట్రోల్ చేయలేము.
అవి టైం వేస్ట్. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా సరే టైం వేస్ట్ తప్పించి అది అర్థం కాదు. అందుకే నేనైతే దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఏసీ కరెంట్లో పెట్టట్లేదు. ఎందుకంటే మనకి ఏసీ కరెంట్లో ఇది చిన్న మల్టీమీటర్ కాబట్టి ఏసీ కరెంట్లో పెడితే వెంటనే బ్యాటరీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది కాబట్టి నేనైతే ఏసీ కరెంట్లో పెట్టట్లేదు. పెట్టాలంటే పెట్టచ్చు, అక్కడ 750 volts దగ్గర మనం పెట్టి ఏసీ కరెంట్లో కూడా పెట్టచ్చు. కానీ నేనైతే డ్యామేజ్ అవుతుంది అనేసి నేనైతే పెట్టిన అవసరం లేదు అని పెట్టట్లేదు. అవన్నీ కూడా నేను స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు వైర్లో కంటిన్యూటీ పాస్ అవుతుందో లేదా అంటే క్లోజ్డ్ వైర్స్లో మనకి సింపుల్గా టెస్ట్ చేయడానికి వర్క్ అవుతుంది. ఓపెన్ వైర్స్ అయితే మనం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు డయోడ్ని టెస్ట్ చేద్దాం. డయోడ్ వాల్యూ వస్తే మనకి ఇది వర్క్ అవుతున్నట్టు. ఇదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ.